చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అదేమి భగవద్గీత అంతా అంతే అలాగే ఉంటాయి. ఇది మనస్సులో బాగా ఉంచుకున్న వాడికి నిజంగానే జీవితంలో ఒక గొప్ప ఊరట, ఒక ధైర్యం, తన జీవితాన్ని ఎలా గడపాలి అన్న దాని గురించి ఒక సందేశం, ఒక ప్రారంభమునకు ఒక అంతమునకు మధ్యలో దాన్ని వినియోగించుకోవలసినటువంటి విధానం గూర్చినటువంటి పూనిక, స్పష్టత ఏర్పడతాయి. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. బహుశः ఇంకింతకన్నా అందమైన, ఇంతకన్నా సౌలభ్యంతో కూడినటువంటి ఉపమానం వెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన అన్నారు, లోపల దేహి ఉన్నాడు. దేహి అంటే నేను, జీవుడు, లేదా ఆ జీవుడికి పరమాత్మతో అభేద స్థితి అనుభవించగలిగిన నాడు జీవబ్రహ్మైక్య సిద్ధి. ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఉన్నటువంటి పదార్థం తొడుక్కుంటోంది. దేన్ని తొడుక్కుంటోంది అంటే దేహి తొడుక్కున్నది దేహము. దేహి ఉంటాడు, దేహము తొడగబడింది కాబట్టి విడవబడుతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. నరుడు తీసుకుంటున్నాడు. అందులో ఉన్నటువంటి మాట గాంభీర్యమును మీరు అర్థం చేసుకోవాలి. అది ఎవరు తీసుకుంటున్నారు? జీవుడే తీసుకుంటున్నాడు శరీరాన్ని తప్ప ఈశ్వరుడు బలవంతంగా కట్టబెట్టినది కాదు. నువ్వు పుచ్చుకుని తీరాలు స్మా ఈ శరీరాన్నని భగవంతుడు ఇవ్వడు. భగవంతుడికి శరీర కల్పన యందు, లేదా మీకు ఈ దేహాన్ని ఇవ్వాలి అన్న దాని విషయంలో ఈశ్వరుడికి పూనిక కానీ, నేను ఇచ్చి తీరాలనేటటువంటి స్థితి కానీ ఆయనకేమీ ఉండదు. ఆయనకు అలా ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఆయన ఇవ్వడు కూడా. ఆయన స్వతంత్రుడు కాడు. ఆ విషయంలో ఆయనకు ఆ అవసరం లేదు. ఎవరు తీసుకుంటారు అంటే మనమే తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటాము అన్నదానికి ఒక ఉపమానం చెప్తున్నారు. ఇప్పుడు నేను అన్నది అబద్ధపు నేను వైపుకి నేను ఊంచుకుంటుంటాను. ఇప్పుడు అబద్ధపు నేను అంటే ఇది ఈ శరీరం. నిజానికి ఈ శరీరం కూడా నేను కట్టుకున్నటువంటి ఒక వస్త్రం ఎటువంటిదో దేహి కట్టుకున్నటువంటి వస్త్రంతో సమానం ఆ శరీరం. కాబట్టి నేను ఈ వస్త్రం కట్టుకున్నాను. ఈ కట్టుకున్న వస్త్రాన్ని, అయ్యో నేను ఇది కట్టుకుని వచ్చాను, దీంతో ప్రవచనం చేశాను, భగవద్గీత చెప్పాను, ఈ వస్త్రాన్ని ఇప్పేయడం ఏమిటని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈ వస్త్రాన్ని ఉంచుకోను. అథవా నేను ఒకవేళ ఉంచుకున్నా ఏదో చీకటి పడే పర్యంతం ఉంచుకోవచ్చు. ఫలహారం చేసేటప్పుడు ఈ బట్టలు విప్పేస్తాను. విప్పేసి అవసరమైతే వేరొక పర్యాయం స్నానం చేసి వేరొక పల్చటి వస్త్రాన్ని కట్టుకుని నేను పలహారం చేసి నిద్రకు ఉపక్రమిస్తాను. నేను నిద్రపోయిన వస్త్రాన్ని మళ్ళీ రేపు పొద్దున్న ఉంచుకోను. మళ్ళీ ఆ వస్త్రాన్ని తీసేసి ఇంకొక వస్త్రాన్ని తొడుక్కుంటాను. ఇన్ని వస్త్రములను నేను విడిచిపెడుతున్నా. మీరు బాగా గుర్తుపట్టాలి, వస్త్రము నన్ను అంటుకోవట్లేదు, వస్త్రము నన్ను వదలటం లేదు. ఈ రెండిటి యందు వస్త్రమునకు స్వేచ్ఛ ఏం లేదు. మా ఇంట్లో నేను కట్టుకోవలసినటువంటి పంచెల దొంతర ఒకటి ఉండొచ్చు నా గూట్లో, కానీ ఏ ఒక్క పంచా కూడా కోటేశ్వరారి ఇవాళ భగవద్గీతకి మేము వస్తాం, మీతో మేము మీకు కట్టబడతాం అని ఏ పంచా తనంత తాను లేచి నాకు కట్టబడదు. ఏ పంచని కట్టుకోవాలి అన్న విషయంలో నాది స్వాతంత్ర్యం. నేను ఏ పంచ తీసుకుంటే ఆ పంచ కట్టుకుంటాను. నేను ఎప్పుడు విడిచిపెట్టేయాలనుకుంటే ఆ పంచినప్పుడు విడిచిపెట్టేస్తాను. ఒక్కొక్కసారి కట్టుకున్న తర్వాత చూస్తే అది ఏ కారణం చేతనైనా కావచ్చు, ఉతుకుతున్నప్పుడు కావచ్చు, ఆరేసినప్పుడు కావచ్చు, ఏదో పక్షి పాడు చేయడం వల్ల కావచ్చు, దాని మీద ఓ మరక కనిపిస్తుంది. అయ్యయ్యో ఇది ఇస్త్రీ చేసేసి సిద్ధం చేసుకున్నాం, ఇంకా నయం ఏ ఊరో పట్టుకెళ్ళాం కాదు అని కట్టుకున్న వస్త్రాన్ని, అదేంటి నాన్నగారండి మీరు చూసుకోలేదా అంత మరకుంది అంటే గభాలను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంకో వస్త్రం కట్టుకుంటాం. ఇప్పుడు ఆ వస్త్రాన్ని కట్టుకున్నా విడిచిపెట్టినా నేను కట్టుకుంటున్నాను, నేను విడిచిపెడుతున్నాను. వస్త్రానికి స్వాతంత్రం లేదు. నేను కట్టుకుని నేను విడిచిపెడుతున్నాను. నేను కట్టుకుని నేను విడిచిపెట్టడానికి కారణం ఒక్కటే, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. అది జీర్ణమైతే విడిచిపెడతాను. ఇక్కడ విడిచిపెట్టడం అన్న శబ్దం ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారంటే కృష్ణ పరమాత్మ అసలు నేను వాడడం ఆపేయడం వరకు. ఇక నేను దాన్ని వాడడం వదిలిపెట్టేస్తున్నాను, పూర్తిగా ఆపేస్తున్నాను. అంటే
ఇక ఈ పంచెని నేను విడిచిపెట్టినా ఇది మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని చాకలి కడుతుంది, ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నా గూట్లో పెట్టుకుంటాను. మళ్ళీ ఎప్పుడో నాకు ఏనాడు ఈశ్వరుడు శాసనమై దీన్ని కట్టుకోవాలనిపిస్తే అప్పుడు గూట్లోంచి ఆ పంచె తీస్తాను. కానీ ఈ పంచె నేను ఇక కట్టను అని నేను దీన్ని తీసుకెళ్ళి బయట పారేశాను అనుకోండి. ఇప్పుడు నేను బయట పారేసినటువంటి ఉత్తరక్షణ పర్యంతము ఇక నా శరీరమునకు ఆ వస్త్రము చుట్టబడదు, అది కట్టబడదు, నేను విడిచిపెట్టేశాను. నేను ఎలా ఒక పంచెని జీర్ణమైపోవడం అంటే అరిగిపోయింది, తరిగిపోయింది, చిరిగిపోయింది, ఆ కారణం చేత విడిచిపెట్టేశాను. అసలు యథార్థానికి వేదంలో పటలపన్నము అని ఒక పన్నం, అందులో వస్త్రం చిరిగినా, కన్నం పడినా, దాని మీద నిప్పు పడినా, కాలినా, అంచు లేకపోయినా అటువంటి వస్త్రాన్ని కట్టుకోవడాన్ని శాస్త్రం అంగీకరించదు. అటువంటి వస్త్రం కట్టుకోకూడదు. కాబట్టి అటువంటి వస్త్రం కట్టుకుని ఈశ్వరుడి ముందుకెళ్ళి నిలబడిన వాడికి ఏ పాపం వేస్తారు ఖాతాలో అంటే దిగంబరంగా వచ్చి నిలబడిన వాడి స్థితిని వేస్తాము అని చెప్పింది వేదం. కాబట్టి అలా జీర్ణమైన వస్త్రం ఇంకా కట్టుకోకూడదు కనుక పారేయడం అంటే అదేదో ఇంకెందుకు లేదు చాలా పంచెలు ఉన్నాయి కదా అని పారేయడం కాదు. ఇంకా ఆ పంచె కట్టుకుని నేను వైదిక కర్మ చేయడానికి ఆ పంచె పనికిరాదు. పంచెంతా బాగుంది, కానీ ఎక్కడో అగరత్తు యొక్క నుసి పడింది, పడ్డంలో దానికి కొన్ని కన్నాలు పడిపోయాయి. దానికి కొన్ని కన్నాలు పడినా కూడా నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇంకెవరైనా నా దగ్గర పుచ్చుకుని పోని కొంతవరకు ఏదో గురువుగారు కట్టుకున్నారని నా శిష్య సమానుడైన వాడు కొంత కట్టుకుంటే కట్టుకోవచ్చేమో, ఆయనకి అది నూతన వస్త్రం కావచ్చు, కానీ నా వరకు నాకు మాత్రం అది ఇక వైదిక కర్మక పనికిరాదు, కాబట్టి విడిచిపెట్టేస్తాను. నేను ఎప్పుడది ఇంకా నాకు పనికిరాదని నిర్ణయం చేసుకున్నానో అప్పుడు నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసినట్లుగా వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేశాను అన్నప్పుడే వెంటనే ఇంకొక మాట ఉంటుంది. ఇంకొక వస్త్రం లేకుండా ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేయడం ఉండదు లోకంలో. ఎందుకంటే అసలు వస్త్రం ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండకూడదు. అది వేదం అంగీకరించదు. స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద స్నానశాటి ఉండవలసిందే. స్నానశాటి కట్టుకుని స్నానం చేయాలి, కానీ అసలు ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఒకే ఒక్క సమయమునందు అంగీకరిస్తారు. ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరము మళ్ళీ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణమును పొందుతున్నప్పుడు దాని మీద ఇంక ఏ విధమైన ఆచ్ఛాదనలు ఉంచరు. యజ్ఞోపవీతంతో సహా అన్నీ తీసేయవలసిందే. అన్నీ తీసేసి శరీరాన్ని ఒక్కదాన్నే కట్టెల మీద పడుకోబెడతారు తప్ప ఏ కారణము చేత అసలు శరీరము మీద నూలుపోగు లేకుండా ఒక్కడూ దిగంబరుడై కనపడకూడదు. అందుకే పెళ్లిలో స్నాతకం చేసేటప్పుడు గురువుగారు చెప్తారు, ఎన్నడూ ఒంటి మీద బట్ట లేకుండా నేను కనపడను అని వాగ్దానం తీసుకుంటారు. మృత్యువుతో సమానం, అమంగళం కాబట్టి నేను వస్త్రాన్ని వదిలిపెట్టాను అంటే గుర్తు ఏమిటంటే ఇంకొక వస్త్రం ఉన్నది అని గుర్తు కట్టుకోవడానికి. ఇది విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో నేను ఆ వస్త్రాన్ని కట్టేసుకుంటాను. ఈ వస్త్రాన్ని విడిచిపెట్టడానికి ఆ వస్త్రాన్ని కట్టుకోవడానికి మధ్యలో ఉండేటటువంటి వ్యవధి బహు తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది తప్ప అసలు నేను వస్త్రం లేకుండా ఉండడం అన్నది ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నప్పుడే ఉంటుంది. పూర్తిగా శరీరం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిసేపు ఉంటుంది అలా. కాబట్టి నేను ఒక వస్త్రాన్ని జీర్ణమైపోయిందని వదిలిపెట్టి ఇంకొక వస్త్రాన్ని తీసుకోవడంలో వస్త్రము యొక్క ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నాదే ప్రమేయమైనట్లు ఈ పంచె కట్టుకున్నా నేనున్నాను. ఈ పంచె విప్పేసి రేపు సాయంకాలం నేను ఇంకో పంచె కట్టుకుని వస్తాను, అప్పుడు నేనుంటాను. నిన్నని ఇంకొక పంచె కట్టుకున్నాను, అప్పుడు నేను ఉన్నాను. పంచె లేదు, కానీ నేను మాత్రం ఉన్నాను. పంచె మారిపోయింది, కానీ నేను మాత్రం అలాగే ఉన్నట్టు శరీరం కూడా. దేహి ఏం చేస్తుంటాడంటే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని తాను పుచ్చుకుంటూ ఉంటాడు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఇందులో ఎవరు ఇచ్చాడో వాడు తీసుకుంటాడు,
తీసుకుని కొత్త శరీరం ఇస్తాడు అని ఎక్కడైనా ఉందా ఈ శ్లోకంలో? ఎక్కడా లేదు. ఈ ఇచ్చినవాడెవరో వాడు పుచ్చేసుకుంటాడని కానీ, పుచ్చేసుకుని మీకు కొత్త వస్త్రం ఇస్తాడని కానీ సాక్షాత్ గీతాచార్యుడే చెప్పలేదు. కృష్ణ భగవానుడంటే సాక్షాత్ పరబ్రహ్మము, పరిపూర్ణావతారము. అటువంటి కృష్ణుడే ఈశ్వరుడు నీకు ఈ దేహం ఇస్తాడు, ఈశ్వరుడు ఈ దేహం తీసేసుకుంటాడు, ఈశ్వరుడు మళ్ళీ నీకు ఇంకో కొత్త దేహం ఇస్తాడు అని అనలేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. దేహి పుచ్చుకుంటాడు అన్నారు. దేహి అంటే ఈశ్వరుడు కాడు, జీవుడు. జీవుడు ఈశ్వరుడైపోయిన స్థితి యందు ఆవిర్భవించినటువంటి స్థితి వేరు, ఆ జ్ఞానం, ఆ పరిపక్వత వేరు. మనమే పుచ్చుకుంటున్నాం, మనమే దీన్ని వదులుతున్నాం, మనమే దీన్ని పుచ్చుకుంటున్నాం. అదేమిటండి, మీరు గీతలో అలా ఉందంటున్నారు, ఆ శ్లోకం చెప్తున్నారు రైటే, కానీ మేము ఈ శరీరాన్ని ఎందుకు వదలాలనుకుంటాం? అసలు మేము వదలం కదా, మాకు ఈ శరీరంతో ఉండాలని ఉంటుంది. మేము వదిలేయడం ఏమిటి ఈ శరీరాన్ని? కాదు, ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టడం అంటే మనకి ఇష్టం ఉండి వదిలేమా, ఇష్టం లేక వదిలేమా కాదు. వదలడానికి కారణము మనం అయ్యున్నాము అంతే. మన కారణంగానే శరీరం పడిపోతుంది, మన కారణంగానే శరీరం నిలబడుతుంది. ఎందుచేత అంటారేమో, శరీరము పడడానికి, శరీరం పుచ్చుకోవడానికి, మళ్ళీ శరీరం పడ్డానికి, మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణము ఒక్కటే, కర్మ. మనం చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది ఫలితమును విడిచిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు కొంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించాలి, అనుభవించడానికి శరీరం ఉండాలి. శరీరం లేదనుకోండి, ఎలా అనుభవిస్తారు? కుదురుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక పుణ్యకర్మ చేశాను, నేను ఏదో ఒక మంచి పని చేశాను, 10 మందికి పనికొచ్చే పని, లేకపోతే శాస్త్రవిహితమైన కర్మ ఒకటి నేను చేశాను. 7 కొండలు నడిచి ఎక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాను. అప్పుడు నాకు ఒక కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఈ పుణ్యానికి ఫలితాన్ని నేను అనుభవించాలి. ఈ పుణ్యానికి ఫలితమే సుఖము. సుఖము అన్నది మనసు రంజిల్లేటట్టుగా ఉంటుంది. అమ్మా చాలా హాయిగా ఉందిరా అనిపిస్తుంది మనసుకి. ఆ సుఖరూపంలో నేను పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేస్తాను. నేను ఒక పాపం చేశాను, ఇప్పుడు చెప్పులు వేసుకుని వెంకటాచల పర్వతం మీద తిరిగాను. ఇప్పుడు వెంకటాచల పర్వతం మీద చెప్పులేసుకు తిరిగినటువంటి పాపకర్మకి ఫలితాన్ని కూడా నేను అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నా అరికాళ్ళు ఏదో కారణం చేత ఎప్పుడో ఉత్తర జన్మలలో అగ్నిహోత్రం అంటుకుని ఆ కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కి కట్లు కట్టి కొన్నాళ్ల పాటు నేను కాళ్ళు కింద పెట్టి తిరగలేనటువంటి స్థితిని పొందాలి. చేసిన పాపము దుఃఖ రూపంలో పోవాలి, చేసిన పుణ్యము సుఖరూపంలో పోవాలి. ఇప్పుడు ఈ సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఈశ్వరుడు మీకు మనస్సొక్కటే ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే కుదురుతుందా? ఎక్కడ పెడతారు మనస్సు తీసుకొచ్చి? ఎలా అనుభవిస్తారు? నేను పుణ్యకర్మ చేశాను, దాని సుఖ ఫలితాన్ని అనుభవించేసేయాలి. ఇప్పుడు నేను ఆ సుఖ ఫలితం అనుభవించేయాలంటే ఏముండాలి? నాకో శరీరం ఉండాలి. మీ అందరూ కింద కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చోవడానికి ఇంత పెద్ద వేదిక, నేను ఒక్కడిని కూర్చుంటే నాకు ఇన్ని పూలదండలు, నేను ఒక్కడిని కూర్చుంటే మీ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, నేను ఒక్కడిని మాట్లాడితే నా మాట వినపడుతుందో వినపడదో సరిగా అందరికీ ఒక మైకు. ఇవి సభాపూజ్యత అంటారు. అంటే ఇంతమందికి చెప్పగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుట. ఈ పెద్దరికం నాకు ఎందుకు వచ్చింది అంటే, గత జన్మలలో ఎవరికో ఏవో కొన్ని పుస్తకాలు నేను ఇచ్చున్నాను, ఎవరికో నాకు తెలుసున్నటువంటి 4 మంచి మాటలు కూర్చోపెట్టి వాళ్ళకి పనికి రావాలి అని చెప్పున్నాను. నేను చేసిన పుణ్యకర్మ ఏదో ఉంది. ఇప్పుడు ఆ పుణ్యకర్మ చేత నేను సభాపూజ్యత అనబడేటటువంటి గౌరవాన్ని పొందేయాలి. అది పొందేశాను అనుకోండి, అక్కడతో నేను చేసిన పుణ్యం పోతుంది, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంత పుణ్యం అయిపోయింది. ఒక్క
ఒక్క పుణ్యమే చేశామనుకోండి ఈ శరీరం ఇవ్వరు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. మీరు కేవల పుణ్యమే చేసి ఉన్నారనుకోండి, ఎవరు చేసేది శరీరం కాదు, కేవల పుణ్యం చేసేది లోపల ఉన్న జీవుడు. ఆయన ఎలా చెప్తే అలా చేస్తుంది ఈ శరీరం. జీవుడు కేవలం పుణ్యమే, అసలు పాపస్పర్శ లేదనుకోండి, అప్పుడు కేవలం భోగం అనుభవిస్తే చాలు. కాబట్టి అసలు ఆకలి దప్పిక లేకుండా అమృతం తాగి నిత్యము భోగం అనుభవిస్తూ సంతోషంగా ఉండడానికి ఊర్ధ్వలోకాల్లో దేవతలుగా పుట్టిస్తారు. నేను పాపము చేశాను, పుణ్యము చేశాను. ఇప్పుడు పాపపుణ్యములు రెండూ అనుభవించాలి. ఈ శరీరాన్ని ఇస్తారు, మనుష్య శరీరాన్ని ఇస్తారు. ఇది ఏమవుతూ ఉంటుందంటే ఆయుర్దాయ రూపంలో కాలమునందు కొంతకాలము నిలబడుతుంది. ఎంతకాలము నిలబడాలి అన్నది ఈశ్వరుడు ఊపిరిల రూపంలో నిర్ణయం చేస్తాడు. ఆ ఊపిరిల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు తీయడానికి నీకు నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పి జీవుణ్ణి శరీరం ఇచ్చి పంపిస్తాడు. నీ చేసుకున్న కర్మ ఫలితంగానే. పుణ్యము ఉంది, పాపము ఉంది, రెండూ అనుభవించాలి. ఇప్పుడు ఈ శరీరం ఇచ్చాడు. దీంట్లో ఇదిగో ఈ కాలంలో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు, నిజానికి ఆయన ఏమి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఆయన ఏం చెప్పడం. నీవు మొదటి ఊపిరి నుండి నీ చిట్ట చివరి ఊపిరి ఇన్నో ఊపిరి వరకు నువ్వుండు. దానికే చిత్రగుప్తుడు అని పేరు. చిత్రగుప్తుడు అంటే ఈ ఊపిర్లను ఎవరు లెక్క పెడతారంటే ఇక్కడ కూర్చుని ఈశ్వరుడు లెక్క పెడుతుంటాడు. అనాహతము అంటారు. అనాహతము అంటే ఒకరి చేత ఆపబడేది కాదు. మీరు ఆపుతాను అంటే ఆగదు, నువ్వు ఆగవద్దు అంటే ఆగడం మానదు. దానికి అనాహతము అని పేరు. ఈ అనాహతముందే ఇది గంట. మీరు ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది దేవాలయంలో అని గుర్తు ఏమిటంటే గంట మోగాలి. గంట మ్రోగకుండా నివేదన ఉండదు, గంట మోగకుండా ఈశ్వర దర్శనం ఉండదు. కాబట్టి ఒక గంట మోగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంటుంది. ఆయన కూర్చుని ఎన్ని ఊపిర్లు తీసి ఎన్ని ఊపిర్లు విడిచిపెడుతున్నాడో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకి తెలుసు ఇక ఈ ఊపిరి తీశాడు, ఇక విడిచిపెట్టక్కర్లేదు. ఆయన బయటికి వెళ్ళగానే గంట అయిపోతుంది. ఈ ఊపిరి తీశాడు, ఇక విడవక్కర్లేదు, ఆయన కిందకి దిగిపోతాడు, ఆగిపోతుంది. కాబట్టి ఊపిర్లు లెక్క పెట్టి ఆయుర్దాయాన్ని మాత్రం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆయన ఇక్కడ కూర్చుని ఇంతకాలము ఇన్ని ఊపిరులుగా నువ్వుండు, అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. అంటే ఇక్కడ ఈ ఊపిరి తిరుగుతున్నప్పుడే, ఈ గంట మోగుతున్నప్పుడే, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నప్పుడే నువ్వు చెయ్యవలసిన మంచి పని చేసేసేయి. ఒక్కసారి బయటికి వెళ్ళాడంటే ఇంకా చేయడానికి దీనికి ఏం అవకాశం ఉండదు, ప్రేతం అయిపోతుంది. కాబట్టి తొందరగా చేసుకో. ప్రతి ఊపిరి యందు ఈశ్వరుణ్ణి అర్చన చేసుకో. అదే మనం శివాభిషేకం చేసేటప్పుడు మహన్యాసం చేస్తూ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని పిలుస్తారు. ఆ ఊపిరిల రూపం హంసగా ఉంటుంది. అదే హకార సకారములు. అందుకే పురుష సూక్తం మొదలైతే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని, శ్రీ సూక్తం మొదలైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని. ఆ హకార సకారములు రెండూ కలిసి మంగళప్రదమైతే సహ హస హంస, ఆ హంస నడుస్తోందంటారు. ఈ హంస నడుస్తుండగా చిత్తమాలిన్యాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఈశ్వర కర్మల వైపుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకుని దాని వలన జ్ఞానమును పొందగలిగితే జ్ఞానాద్దేవతు కైవల్యం. కాబట్టి ఈ శరీరంతో పుణ్యాన్ని చేసుకోవచ్చు, పాపాన్ని చేసుకోవచ్చు. పుణ్యాన్ని అనుభవించవచ్చు, పాపాన్ని అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు వీడికి ఇది ఇద్దాం, పాపం ఏదో సంతోషంగా ఇచ్చేద్దామని ఏమి ఇవ్వడాయన. ఆయన ఇవ్వడానికి కారణం ఒక్కటే అయి ఉంటుంది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు, యద్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఈ పుర్రె జీవుడిని పట్టుకుని బ్రహ్మగారు వేరొక పుర్రెలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. అది చీమ పుర్రెవచ్చు, ఈగ పుర్రెవచ్చు, దోమ పుర్రెవచ్చు.
నేను ఇవాళ పేపర్లో ఫోటో చూసా, ఏదో ఎక్కడో సముద్రపు ఒడ్డున చనిపోయిన తాబి